మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు జూన్ 11వ తేదీ గురువారం నాడు ఎంతో శక్తివంతమైన పరమ ఏకాదశి పర్వదినం రాబోతోంది. అధిక బహుళ ఏకాదశికి పరమ ఏకాదశి అని పేరు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో ఈ ఏకాదశి వస్తుంది కాబట్టి దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీ మహావిష్ణువుకు ఈ ఏకాదశి అంటే చాలా ఇష్టం. విష్ణుమూర్తి ఆరాధనకు ఇది ఎంతో పవిత్రమైన రోజు. అయితే ఇంతటి పవిత్రమైన రోజున ఇంట్లో ఆడవాళ్ళు గుర్తు పెట్టుకొని ఈ కూరని వండితే చాలు సకల శుభాలు కలుగుతాయి. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. కోటి జన్మల పుణ్యంతో మీరు కుబేరులుగా మారిపోతారు. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఈరోజు కొన్ని కూరలని పొరపాటున కూడా తినకూడదు. కాదని ఈ కూరలు వండినా లేదా తిన్నా పూజా ఫలం దక్కదు. మనం కష్టపడి భక్తితో చేసే పూజలు, నోములు, వ్రతాలు దేవుడికి చేరకపోగా అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. చేతిలో డబ్బు నిలవకుండా దరిద్రం పీడిస్తుంది. ఇలాంటి పవిత్రమైన రోజుల్లో మనం ఎంతో నిష్టగా, శుచిగా గుడికి వెళ్ళి పూజలు చేసుకుంటాం. ఆ ఒక్కరోజు మాంసాహారం మానేస్తే సరిపోతుంది కదా అని చాలామంది ఏదో ఒక కూరగాయ వండేస్తుంటారు. కానీ కొన్ని కూరగాయలకు వ్యతిరేక శక్తులను ఆకర్షించే గుణం ఉంటుంది. అవి మన పూజా ఫలాన్ని లాగేస్తాయి. అందుకే ముక్కోటి దేవతల ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే ఏ కూరలు వండకూడదు, ఏ కూరలు తప్పనిసరిగా వండాలి, పూజ ఎలా చెయ్యాలి, ఏ సమయాల్లో చెయ్యాలి అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమో లక్ష్మీ నారాయణాయ అని కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. ముందుగా ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఆ తర్వాత ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి బయట బియ్యపిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమలు చల్లుకోవాలి. గుమ్మానికి 2 వైపులా గంధంతో స్వస్తిక గుర్తులు వేయడం చాలా మంచిది. ఆ తర్వాత ఇంట్లో కాస్త ఉప్పు కలిపిన నీటితో ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా ఉప్పు నీటితో ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో ఉన్న నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి. ఇల్లు తుడిచాక కాస్త పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. ఇలా పసుపు నీళ్లు చల్లడం వల్ల ఇల్లు పూర్తిగా పవిత్రమవుతుంది. ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ పొగతో పాటు బయటికి వెళ్ళిపోతాయి. మంచి సువాసన వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ కూడా వస్తుంది. కాబట్టి ఉదయాన్నే ఈ పనులు పూర్తయ్యేలా చూసుకోండి. ఇక స్నానం విషయానికి వస్తే ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి. కానీ ఒక ముఖ్య గమనిక ఏమిటంటే ఏకాదశి రోజు షాంపూ వాడకూడదు. కావాలంటే ముందు రోజే షాంపూతో తలస్నానం చేసి ఈరోజు కేవలం మామూలు నీటితో తలస్నానం చేయాలి. మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కానీ, గుప్పెడు వేపాకులు కానీ లేదా తులసి ఆకులు కానీ వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే నదీ స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ పోయి ఆయుష్ పెరుగుతుంది. నీరు కేవలం శరీరం మీది మురికినే కాదు, మన జాతకంలో ఉన్న దోషాలను కూడా కడిగేసేంత శక్తివంతంగా మారుతుంది. అయితే తులసి ఆకులను మాత్రం ఏకాదశి రోజు తెంచకూడదు. వాటిని ముందు రోజే కోసి పెట్టుకొని ఈరోజు నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. పసుపు కానీ, గుప్పెడు వేపాకులు కానీ లేదా 7 తులసి ఆకులు కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి కలుపుకొని స్నానం చేస్తే చాలు. 3 అవసరం లేదు. ఈ పవిత్రమైన రోజున చెయ్యకూడని కొన్ని పొరపాట్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు గోళ్లు కత్తిరించుకోవడం, గోళ్లు కురుక్కోవడం, తలకి నూనె రాసుకోవడం లాంటివి అస్సలు చెయ్యకూడదు. పురాణాల ప్రకారం ఏకాదశి రోజు తలకి నూనె రాసుకుంటే ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే మగవారు గడ్డం చేసుకోవడం, హెయిర్ కటింగ్ చేయించుకోవడం, ఆడవాళ్లు జుట్టు కత్తిరించుకోవడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు చేయకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కోపం తెచ్చుకోకూడదు. తన కోపమే తనకు శత్రువు అన్నట్టు మన కోపం మనకు అనారోగ్యాలను తెచ్చిపెట్టడమే కాకుండా మనం చేసే పూజల ఫలితాన్ని కూడా నాశనం చేస్తుంది. అలాగే ఈరోజు ఇంట్లో ఆడవారిని ఏడిపించకూడదు. ఇంట్లో ఆడవారు కంట తడి పెడితే ఆ ఇంటికి అరిష్టం పట్టుకుంటుంది. ఏకాదశి రోజు ఇల్లాలు నవ్వుతూ ఉంటేనే ఆ ఇంటికి అంతా శుభం జరుగుతుంది. ఇక ఈ ఏకాదశి రోజున కొన్ని వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వెంటనే చాలా అదృష్టం వస్తుంది. ముఖ్యంగా ఒక ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి. అలా చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్లే.
అలాగే కాస్త బెల్లం కొనుక్కొని తెచ్చుకున్నా సరే భూములు బంగారం కొనేంత అదృష్టం మీకు కలిసొస్తుంది. పసుపు రంగు గవ్వలను కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే గవ్వలను లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా భావిస్తారు. అయితే ఇవి ఎండెక్కిన తర్వాత కాకుండా ముందుగానే అంటే ఉదయాన్నే 11 లోపు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. వీటితో పాటు ఏకాదశి రోజు రావి చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. రావి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి కొలువై ఉంటారు. గుడిలో ఉన్న రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే మీకేవైనా మొండి సమస్యలుంటే విష్ణుమూర్తికి లేదా వెంకటేశ్వర స్వామికి గుడిలో తులసిమాలను సమర్పించండి. మీ కష్టాలు ఇట్టే తీరిపోతాయి. ఏకాదశి రోజు ఇంట్లో తులసి కోట దగ్గర ఉన్న మట్టిని తీసి నుదుటిన బొట్టుగా పెట్టుకుంటే జాతకంలో ఉన్న నాగసర్ప దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు కొన్ని పచ్చి పాలు తులసి మొక్కకు పోసి దండం పెట్టుకోండి. ఇక పూజ ఎలా చేసుకోవాలంటే విష్ణుమూర్తికి ఇష్టమైన పసుపు రంగు బట్టలు వేసుకొని పూజ చేయడం చాలా మంచిది. ఇంట్లో ఆడవాళ్ళు తప్పనిసరిగా చీర కట్టుకొని పాపిట్లో కుంకుమ పెట్టుకొని చేతులకు గాజులు, కాళ్లకు పసుపు, మెడలో నల్లపూసలు, తలలో పూలు పెట్టుకొని లక్ష్మీకళ ఉట్టిపడేలా పూజలో కూర్చోవాలి. ఇలా చేస్తే భర్త ఆయుష్షు, సంపాదన వృద్ధి చెందుతాయి. పూజను ఉదయం 10 గంటల లోపు లేదా సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో చేసుకోవాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కలిసి ఉన్న పటానికి అలాగే వెంకటేశ్వర స్వామి పటానికి పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజ చేయండి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. పూజలో తామర పువ్వులు గాని, గులాబీలు గాని, తెలుపు లేదా పింక్ కలర్ గన్నేరు పువ్వులు గాని వాడితే బాగా కలిసొస్తుంది. దేవుడికి పానకం, వరపప్పు లేదా కనీసం చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా సరే అందులో తప్పనిసరిగా తులసి ఆకులు వెయ్యాలి. ఇలా చేస్తే దేవుడు ఆ నైవేద్యాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు. పూజ చేసేటప్పుడు తమలపాకులు కూడా ఉండాలి. ఇవి ధనాన్ని ఆకర్షిస్తాయి. పూజ కోసం మీ ఇంట్లో పూసిన పువ్వులు లేదా కొన్న పువ్వులు మాత్రమే వాడండి. ఇతరుల చెట్ల నుంచి దొంగతనంగా తెంచిన పువ్వులు వాడితే పూజా ఫలం వాళ్లకు వెళ్ళిపోతుంది. ఇంకో ముఖ్యమైన పని ఏంటంటే ఈరోజు పాలను పొంగించండి. పాలు పొంగిస్తే ఇంట్లో సిరి సంపదలు కూడా అలానే పొంగి పొర్లుతాయి. ఆ పొంగిన పాలతో పాయసం గాని, పరమాన్నం గాని చేసి దేవుడికి నైవేద్యంగా పెడితే పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది. గోమాతలో ముక్కోటి దేవతలుంటారు కాబట్టి ఈరోజు ఆవుకు అరటిపండు, క్యారెట్, సొరకాయ లాంటి కూరగాయలు గాని, పచ్చి గడ్డి గాని తినిపిస్తే అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. పూజ చేసే సమయంలో మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం ఎంతో శక్తివంతమైనది. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పారిపోతాయి. అలాగే ఈరోజు పూజలో పసుపు కొమ్ములు ఉంచి పూజించాక వాటిని మీ పర్సులో లేదా డబ్బులు దాచి బీరువాలో పెట్టుకుంటే ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం పూట ఇంటి గుమ్మానికి ముందు మట్టి ప్రమిదలో 2 కర్పూరం బిళ్ళలు వేసి వెలిగించండి. దీనివల్ల నరదిష్టి పూర్తిగా పోతుంది. ఇక అసలైన విషయానికి వస్తే ఈ ఏకాదశి రోజున మనం కోరుకున్న కోరికలు నెరవేరాలన్నా, చేసిన పూజ దైవానికి చేరాలన్నా కొన్ని కూరలను పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు. మామూలుగా ఏకాదశి నాడు మాంసాహారం అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు తినకూడదనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే కోడిగుడ్డు కూడా మాంసాహారం కిందే వస్తుంది కాబట్టి దీన్ని కూడా ఏ రూపంలోనూ తినకూడదు. ఇంట్లో గాని, ఇంటి బయట రెస్టారెంట్లలో గాని ఆర్డర్ పెట్టుకుని గాని ఏ విధంగానూ అస్సలు తినకూడదు. కేవలం నాన్ వెజ్ మాత్రమే కాదు, ఈరోజు కొన్ని కూరగాయలను కూడా తినకూడదు. అందులో మొట్టమొదటిది క్యాబేజ్. క్యాబేజ్ అంటే పింక్ కలర్ క్యాబేజ్ కావచ్చు లేదా మామూలు క్యాబేజ్ కావచ్చు. క్యాబేజీకి సంబంధించినటువంటి కూరలు ఏవి కూడా ఈ రోజున వండద్దు, తినద్దు. తింటే మాత్రం నరకమే. ఇంకా తరువాత పొట్లకాయ కూరను కూడా ఈ రోజున పొరపాటున వండద్దు, తినద్దు. ఈ పొట్లకాయ కూరను వండినా తిన్నా కూడా మీరు కోరి కోరి కష్టాలను కొనుక్కుని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇక తర్వాత కాకరకాయ. కాకరకాయ చేదుగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదే. కానీ ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఇలాంటి చేదు కూరలు వండుకుంటే మన జీవితాల్లో కూడా కష్టాలు ఎక్కువగా మిగులుతాయి. తర్వాత తీపి గుమ్మడికాయని కూడా ఈ రోజున ఏ రూపంలో కూడా వండద్దు, తినద్దు. బూడిద గుమ్మడికాయను కూడా జ్యూసుల రూపంలో కానీ, కూడల రూపంలో కానీ, వడియాల రూపంలో కానీ ఈ గుమ్మడికాయలను ఈరోజు వాడద్దు. తర్వాత దొండకాయ.
దొండకాయ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు. సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని రకాలైన పోషక విలువలతో ఉంటుంది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం సొరకాయ తినకూడదు. తర్వాత ఈరోజు కాలీఫ్లవర్ కూడా అవాయిడ్ చేయాలి. కాలీఫ్లవర్తో గోబీ మంచూరియా అని, లేదంటే కాలీఫ్లవర్ పకోడీ అని చెప్పి, పిల్లలకి ఇష్టమని చెప్పి, అలాగే హెల్త్కి కూడా మంచిదని చెప్పి వండుతూ ఉంటారు. కానీ ఈరోజు దీన్ని మాత్రం పొరపాటును కూడా తినకండి. తర్వాత వచ్చేసి క్యారెట్ ఆరోగ్యానికి కానీ, కళ్ళకి కానీ చాలా మంచిది. కానీ క్యారెట్ని ఈ ఒక్కరోజు వండుకోకూడదు. జ్యూస్ రూపంలో కూడా తీసుకోకూడదు. ఇవే ఈరోజు పొరపాటును కూడా తినకూడని కూరలు. ఇక ఈరోజు కొన్ని కూరలని తింటే మాత్రం మహాపుణ్యం, ఐశ్వర్యం కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజున ఆడవారు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన కూరగాయ బెండకాయ. ఈరోజు బెండకాయ కూరను వండి తినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇంట్లో గొడవలు తగ్గుతాయి. లక్ష్మీదేవి మీ ఒంట్లో స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి ఈ రోజున బెండకాయతో చేసిన వంటకాలను వండడం శుభప్రదం. అంటే బెండకాయ కూర, బెండకాయ 65 లేదా బెండకాయను పప్పుచారులో వేసుకొని తినడమో చేస్తే మీకు సంవత్సరం వరకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. కనుక బెండకాయను గుర్తుపెట్టుకొని వండండి, తినండి. దీనితో పాటుగా ఈ ఏకాదశి రోజున బొప్పాయి కాయ లేదా పండుని తినడం కూడా ఎంతో మంచిది. ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా అపమృత్యు దోషాలను హరిస్తుంది. గనుక బొప్పాయి కూర రూపంలోనూ, లేదా బొప్పాయి హల్వా రూపంలోనూ, లేదా పండు బొప్పాయి ముక్కల రూపంలోనూ ఏదో ఒక విధంగా ఈరోజు బొప్పాయిని తినండి. అలా తింటే మంచి బలం వస్తుంది, చాలా ఆరోగ్యం. ముఖ్యంగా పిల్లల చేత ఈరోజు బొప్పాయిని తినిపిస్తే వారి బుద్ధి వికాసం చెంది చదువులో రాణిస్తారు. ముఖ్యంగా కొరుకులు ఉన్నవారు ఈ రోజును అస్సలు వదులుకోవద్దు. మంచి తెలివి, దీర్ఘాయువు మీ పిల్లలకు లభించాలంటే ఈరోజు మీరు మీ పిల్లల చేత బొప్పాయి తినేలా చెయ్యండి. అలాగే ఈ ఏకాదశి పవిత్ర పర్వదినాన వండాల్సిన మరో అద్భుతమైన కూర ఉలవలు. ఈ ఏకాదశి రోజున ఉలవలను ఉడకబెట్టి తాలింపు పెట్టుకుని తిన్నా, లేదా వేడివేడిగా ఉలవచారు రూపంలో తీసుకున్నా, లేదా ఉలవ పప్పు రూపంలో తిన్నా సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఉలవలు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశకు ప్రతీకగా భావిస్తారు. ఈ రోజున ఉలవలతో చేసిన వంటకాలను తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది. అంతేకాకుండా మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు పటాపంచలైపోతాయి. ఎందుకంటే ఉలవలు గ్రహదోషాలను తొలగిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఈరోజు ఉలవచారు వండి తినడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి కటాక్షంతో ధనవృద్ధి కలుగుతుంది. పిల్లలకు ఇది తినిపిస్తే వారిలో పట్టుదల, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. అందుకే ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉలవలను ఏదో ఒక రూపంలో మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఆయురారోగ్యాలతో పాటు అపారమైన సంపదను మీ సొంతం చేసుకోండి. అలాగే ఈ రోజున వండాల్సిన మరో అద్భుతమైన కూర తోటకూర. ఈ ఏకాదశి రోజు తోటకూరను వండితే వంశాభివృద్ధి జరుగుతుందని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. ఈ రోజున తోటకూర పప్పు లేదా తోటకూరను కూరలాగో, ఫ్రైలాగో వండి పెట్టండి. ఇవన్నీ వినడానికి సాదాసీదా కూరల్లాగే అనిపించినా ఈ పవిత్ర తిథి రోజున వీటిని తీసుకోవడం వెనుక లోతైన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. గనుక ఆడవారు గుర్తుంచుకొని ఈరోజు ఈ కూరల్లో నుండి ఏదో ఒక కూరని వండుకొని తినండి. ఈ ఏకాదశి రోజున మీరు ఏ కూర తిన్నా అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఇంకా మంచిది. ఇవే ఈరోజు తప్పక తినాల్సిన కూరలు. కాబట్టి ఈరోజు ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ కూరల్లో ఏదో ఒక కూర వండండి. అందరితో ఆ కూరని తినిపించండి. మీకు, మీ కుటుంబానికి అన్ని శుభాలే జరుగుతాయి. ఒకసారి ధర్మరాజు కృష్ణుడితో, ఓ దేవదేవ, అధిక మాసంలో కృష్ణ పక్షమందు వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని చక్కగా పాటించే విధానమేమిటి? ఈ ఏకాదశిని ఇంతకుముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎలాంటి ఫలితాలు పొందారు? ఈ విషయాలన్నీ నాకు దయచేసి వివరించండి అని అడిగాడు. దానికి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. ఓ ధర్మరాజా, ఆ పుణ్యదినం పేరు పరమ ఏకాదశి. ఈ ఏకాదశి పరమ సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించి చివరకు జన్మ మృత్యువుల నుండి మోక్షాన్ని కలిగిస్తుంది. ఈ ఏకాదశి రోజున
పురుషోత్తముడగు నన్ను గాని లేదా విష్ణుమూర్తిని గాని భక్తి శ్రద్ధలతో పూజించాలి. కంపిల్య నగరంలో మహామునుల నుండి నేను విన్న ఒక అద్భుతమైన కథను ఈ సందర్భంలో చెప్తాను. సావధానుడవై విను అని కృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు కాంపిల్య నగరంలో సుమేధుడనే పుణ్య బ్రాహ్మణుడు తన భార్య పవిత్రతతో కలిసి నివసించేవాడు. పవిత్ర పరమ సాధ్వి, భర్తకు విధేయురాలు. పూర్వజన్మ పాపం వలన సుధేముని చెంత ధనం కానీ ఆహారం కానీ లేదు. పలువురిని అన్నం అడిగినప్పటికీ తగినంత ఆహారం అతనికి లభించేది కాదు. భార్యాభర్తలిద్దరికీ చాలీ చాలనంత అన్నమే లభించేది. కట్టుకోవడానికి మంచి వస్త్రాలు కూడా ఉండేవి కాదు. మంచి ఇల్లు కూడా వారికి లేదు. ఇంతటి దారిద్ర్యం ఉన్నప్పటికీ ఉత్తమ ప్రవర్తన కలిగిన పవిత్ర తన భర్తను చక్కగా సేవించేది. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఆమె తన వంతు ఆహారాన్ని వారికి ఇచ్చి తాను పస్తులుండేది. అయినా కూడా ఆమె ముఖ కమలములు ఎప్పుడూ వాడలేదు. ఈ ఉపవాసాలతో ఆమె నీరసించినప్పటికీ కూడా సుధేముని పట్ల ఆమె అనురాగం చెక్కు చెదరలేదు. ఇదంతా చూసి తన దురదృష్టానికి బాధపడిన సుమేధుడు ఒకరోజు భార్యతో, పవిత్ర, ధనవంతులను భిక్ష అడిగినా కూడా అల్పంగానే నాకు భిక్ష దొరుకుతున్నది. నేను ఏమి చెయ్యాలి? ఈ దుఃఖము తీరే మార్గమేమిటి? తగినంత ధనం లేనప్పుడు కుటుంబం సరిగ్గా నడవదు కదా. కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి నేను ధనాన్ని సంపాదిస్తాను. నేను ఈ ప్రయత్నం చేస్తే తప్పక అదృష్టం కలుగుతుంది. ప్రయత్నం లేకుండా మనిషి తన కోరికలను కానీ అవసరాలను కానీ తీర్చుకొనలేడు. కనుక నేను దూర ప్రాంతాలకు వెళ్తాను కనుక అంతవరకు నీవు నీ పుట్టింటికి వెళ్ళి ఉండు అని పలికాడు. భర్త మాటలను వినిన పవిత్ర చేతులను జోడించి అశ్రపూర్ణ నయనాలతో అభిమానపూర్వకంగా ఇలా పలికింది. ఓ బ్రాహ్మణోత్తమ, ఇప్పుడు మనం దరిద్రులుగా ఉన్నామంటే పూర్వజన్మలో నేను కానీ మీరు కానీ యోగ్యులకు దానమివ్వకుండా ఉండి ఉండవచ్చును. భర్త వదిలి వెళ్ళిన భార్యను తండ్రి కానీ తల్లి కానీ సోదరుడు కానీ మామగారు కానీ ఆదరించరు. అందరూ నన్ను తీవ్రంగా విమర్శిస్తారు. కనుక ఉన్న చోటనే ఉండి ఉన్నదానితో సంతృప్తిగా ఉందాం. ఇది ప్రకారం కాలంలో మనకు రావాల్సింది వచ్చి మనం సుఖంగా ఉండగలం అని అంటుంది. భార్య మాటలను విన్న సుమేధుడు ఉన్న ఊరిలోనే ఉండడానికి నిశ్చయించుకున్నాడు. ఒకరోజు కౌటిన్యముని వారి ఇంటికి వచ్చాడు. ఆయనను చూడగానే సుమేధుడు అతని భార్య లేచి నిలబడి ఆహ్వానించి వందనం చేశారు. ఓ మునివర్య, ఈరోజు మీ దర్శనం చేత మేము ధన్యులమయ్యాము. మా జన్మ తరించింది అని సుమేధుడు ఆయనతో పలికాడు. ఆ రీతిగా భార్యాభర్తలిద్దరూ కౌటిన్యమునికి అనేక ఉపచారాలు చేశారు. తర్వాత సుమేధుని భార్య పవిత్ర మునితో ఇలా పలికింది. ఓ బ్రాహ్మణోత్తమ, దారిద్ర్యం వలన మేము ఎన్నాళ్ల నుండో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తినడానికి సరిపడా తిండి లేక, కట్టుకోవడానికి మంచి వస్త్రాలు లేక, ఉండడానికి మంచి ఇల్లు లేక ఎంతో బాధపడుతూ ఉన్నాం. దరిద్రం వలన కలిగిన ఈ దుఃఖం నుండి మేమెలా ముక్తులం కాగలమో దయచేసి సెలవియ్యండి. మా దురదృష్టం అంతమయ్యే విధంగా ఏ తీర్థయాత్రనో ఉపవాసమో తపస్సునో మాకు తెలియజేయండి అని పలికింది. వినమ్రంగా ఆమె పలికిన మాటలను వినిన కౌటిల్యముని క్షణకాలం ఆలోచించి ఆమెతో ఇలా అన్నాడు. తల్లి, బాధపడకు. దేవదేవుడైన శ్రీహరికి ప్రియమైన ఉపవాసం ఒకటున్నది. ఆ ఉపవాసం అన్ని పాపాలను నశింపచేసి దారిద్ర్య దుఃఖాన్ని తొలగిస్తుంది. అధిక మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి పరమ ఏకాదశి అని పిలువబడుతుంది. అది విష్ణువుకు అతి ముఖ్యమైన రోజు. ఈ అధిక మాసం ఏకాదశి ధన ధాన్యాది సమస్త అవసరాలను అనుగ్రహిస్తుంది. చివరికి మోక్షాన్ని కూడా ఇస్తుంది. ఈ రోజు సాయంత్రం హరినామ సంకీర్తనం చేసి ఆనందంతో నృత్యం చెయ్యాలి. ఆ విధంగా రాత్రి మొత్తం గడపాలి. కుబేరుడు ఒకమారు ఈ ఉపవాస వ్రతాన్ని చేశాడు. అతడు ఎంత నిష్ఠగా ఈ వ్రతాన్ని చేశాడో గమనించిన శివుడు అతనిని దేవతల కోశాధికారిగా మార్చాడు. అలాగే భార్యాపుత్రులను అమ్మేసిన తర్వాత హరిశ్చంద్రుడు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించి తర్వాత తన వారిని తిరిగి పొందాడు. ఆ తరువాత అతడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్యపాలనం చేయగలిగాడు. కనుక ఓ సాధ్వి, నియమ నిబంధనలతో నీవు ఈ పవిత్రమైన ఏకాదశిని పాటించు అని పలికాడు. కౌటిన్యముని ఈ ప్రకారం
కరుణతోనూ అనుగ్రహంతోనూ పరమ ఏకాదశి గురించి పవిత్రకు బోధించాడు. తర్వాత అతడు సుమేధునితో, ఈ పరమ ఏకాదశి నుండి మీరు నియమ నిబంధనలతో ఉపవాస దీక్షను చేపట్టిండి. తెల్లవారుజామునే స్నానం చేసి మీ దంపతులిద్దరూ కూడా మీ తల్లిదండ్రులతో పాటు మీ శక్తానుసారం 5 రోజులు ఉపవాసం చేయండి. ఈ జగత్తులో ఉన్నంత వరకు సరిపడేది ధనధాన్యాలను పొందండి. భగవద్ధామం మీకు తదనంతరం లభించగలదు అని పలికి వెళ్ళిపోయాడు. ఈ మహోన్నత ఉపదేశాన్ని విన్న బ్రాహ్మణ దంపతులు యథావిధిగా పరమ ఏకాదశిని పాటించి ఉపవాసాన్ని నిర్వహించారు. తదనంతరం ఒక అందమైన రాకుమారుడు రాజమహలు నుండి వారి చెంతకు వచ్చాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞపై అతడు వారికి దివ్యమైన భవంతిని ఇచ్చి దానిలో నివసింపమని వారిని కోరాడు. వారు జీవనం కొరకు ఒక ఊరినే వారికి కానుకగా ఇచ్చి తన పురానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా సుమేధ పవిత్రతలు ఇహలోక సౌఖ్యాలను అనుభవించి చివరికి విష్ణులోకానికి చేరుకున్నారు. కాబట్టి ఓ ధర్మరాజా, ఈ పరమ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు సమస్త పాపాల నుండి బయటపడగలుగుతారు. వారు ఇహలోక సౌఖ్యాలను అనుభవించిన తర్వాత విష్ణు పాదాన్ని పొందుతారు. సుమేధుడు పవిత్రలు ఆ విధంగానే పొందారు. పరమ ఏకాదశి రోజు ఉపవాసం చేయటం వలన కలిగే ఫలితాలను గణించుట అసాధ్యం. పుష్కర గంగా స్నానాలతో, గోదానంతో, సమస్త ధర్మ కార్య నిర్వహణతో అది సమానం. ఈరోజు ఉపవాసం చేసిన వాడు గయలో పితృతర్పణం చేసిన వాడవుతాడు. నిజానికి అతడు అన్ని ఇతర శుభదనాలలో ఉపవాసం చేసినట్లు అవుతుంది. 4 వర్ణములలో బ్రాహ్మణుడు ఉత్తముడు అయినట్లు, చతుష్పద జంతువులలో గోవు ఉత్తమమైనట్లు, దేవతలలో ఇంద్రుడు శ్రేష్ఠుడైనట్లు, మాసములలో అధిక మాసం శ్రేష్టమైనది. పరమ ఏకాదశి రోజు ఉపవాసం పాటించనివాడు 84 లక్షల జీవరాశులలో దుఃఖాలను అనుభవిస్తాడు. మానవ జన్మ మోక్ష సాధనకే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరమ ఏకాదశిని పాటించాలి. పరమ ఏకాదశి రోజు ఉపవసించటం వలన కలిగే అద్భుతమైన ఫలితాలను నీవడిగిన విధంగా వివరించాను. అధిక మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని నీవు కూడా తప్పక పాటించు అని పలికి శ్రీకృష్ణ భగవానుడు ముగించాడు. శ్రీకృష్ణుడు ఉపదేశించిన విధంగా ధర్మరాజు తన పత్ని ద్రౌపదితో సోదరులతో కూడి పరమ ఏకాదశిని పాటించాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.